తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తారని ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. అంతేకాదు, ప్రభుత్వం చెప్తే మీరు ఎలా చేస్తున్నారో అప్పుడు తాము ప్రభుత్వం చెప్పినట్టుగానే చేసినట్లు ఆయన అన్నారు. అంతేకాదు, ఎంతైనా మనం ఒకటని మా ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తున్నారని ఆ ఉన్నతాధికారిని ప్రభాకర్ రావు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ మాటలు విన్న ఆయన, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్కి పూర్తిగా సమాధానం రాసి పంపాలని స్పష్టం చేశారు. దీంతో ఏం మాట్లాడకుండా ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేశారని తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసు నమోదైన తరువాత ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అమెరికాకి వెళ్లిపోయారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారిస్తుండగా పలువురు పేర్లు బయటకు వచ్చాయి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదనపు మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ అధికారి ఇంటి నుంచి 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చిన కొద్ది రోజులకే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాగా ప్రణీత్ రావు పోలీస్ అధికారులతో పాటు పలువురు నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నేతలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న 2 నేతలకు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. తద్వారా ప్రణీత్ రావు చెప్పిన విషయాలకు సంబంధించి వాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించి వాళ్ళిచ్చే సమాధానంతో తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.